హలో గైస్, నా 1 year ఎక్స్పీరియన్స్లో ఈ బైక్ నా యాత్ర 450X ఎంత మైలేజ్ వచ్చింది, ఏ మోడ్లో నేను ఎలా తోలేను, నా డ్రైవింగ్ స్టైల్ నా ఏ మోడ్లో ఎంత మైలేజ్ వచ్చింది, ఎంత స్పీడ్ వెళ్ళాను, అసలు ఏ మోడ్ ఎందుకు యూజ్ అవుతుంది, దేని బట్టి చాలా క్లారిటీగా అయితే చెప్తాను మీకు. చెప్పడానికి వచ్చాను. చాలా ఆల్మోస్ట్ అయితే మన చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక. నా వర్క్ బిజీలో ఉంటున్నాను, దానివల్ల అయితే నేను వీడియోలు చేయలేకపోతున్నాను. ఈసారి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ లోడ్ కొంచెం తగ్గితే కంపల్సరీగా రోజుకో వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సరే అయితే మనం టాపిక్లో వెళ్ళిపోతాం. ఈ బైక్ యాత్ర 450X నేను కొని కంపల్సరీగా 16 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం యాత్ర 450X నేను కొన్న తర్వాత కొన్నా కాడి నుంచి ఇప్పుడు వరకు నేను వాడిన మోడ్స్, దాని స్పీడ్, రియలబిలిటీ ఎలా ఉంది, హౌ మచ్ ఎలా వస్తుంది అనేది అయితే మీకు చాలా క్లారిటీగా అయితే చెప్తాను నేను. ఫస్ట్ దీంట్లో అయితే మన బేసిక్గా 4 మోడ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే స్పోర్ట్స్ మోడ్ అన్నాయంటే కాదు, మనకి 4 మోడ్స్ ఉన్నాయి. ఈ 4 మోడ్లో ఈకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ వార్ప్ మోడ్. ఈ 4 మోడ్లో నా డ్రైవింగ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఎలా తోలేను, నాకు దేంట్లో మైలేజ్ వచ్చింది, దాన్ని బట్టి కన్సిడర్ చేసుకుని మీకు అయితే చెప్తాను. ఇక స్మార్ట్ ఈకో కూడా ఉంది, దాని గురించి అయితే మాట్లాడడానికి అనవసరం. అది నాకు నచ్చిన విషయం, ఎందుకంటే అది మన స్పీడ్ని మనకి తగ్గించేసి మన కంట్రోల్ చేస్తుంది. ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటాం, కానీ దానిలో మైలేజ్ అయితే ఏది కనపడదు. దానివల్ల పెద్ద పరమ చిరాకు వచ్చేసింది. దాని గురించి నేను లాస్ట్ మాడతాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి ఈకో మోడ్ కదా, ఈకో మోడ్కి అయితే మనం మాడుకుందాం. ఈకో మోడ్లో మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి, అసలు ఎందుకు వస్తుంది మైలేజ్. మనం బండి కొనగానే, వెహికల్ కొనగానే వాళ్ళు ఏం చెప్తారు, సేల్స్ మ్యాన్ ఎవరైనా సరే, ఈకో మోడ్లో మీరు స్మార్ట్ ఈకో మోడ్ ట్రై చేయమంటారు. దాంట్లో చేస్తే మీకు 120 అలా వస్తుందని చెప్పారు. అదైతే వస్తుంది అని కొంతమందికి వస్తుందని, కొంతమందికి రాదు. నాకైతే రాలేదు. ఏంటంటే నేనైతే నాది వర్క్ అయితే హెవీగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. దాంట్లో అయితే వెనకాల ఒక మనిషిని ఎక్కించుకుంటాను. తర్వాత ఎదరైతే నాకు కంపల్సరీగా లగేజ్ అయితే ఉంటుంది, సామాన్ అవుతుంది. నేను తీసుకెళ్లే సామాను హెవీగానే ఉంటాయి, అవి తీసుకెళ్తాను. కాబట్టి ఈకో మోడ్లో నాకైతే మైలేజ్, ఒకరోజు నేను ఈకో మోడ్లో టెస్ట్ చేసినప్పుడు నాకేంటంటే బండి సడన్ స్పీడ్ వెళ్ళలేదు, ఏమీ ఉండదు, వెళ్తాం. కానీ నాకేంటంటే కరెక్ట్గా 40 కిలోమీటర్లు నేను వెళ్ళి 40 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 40 కిలోమీటర్లు రావాలి. 80 కిలోమీటర్లు కదా. ఈ 80 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్గా 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది. అది ఎందుకు అని అంటే దాన్ని కూడా మీకు తీరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్స్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి దాని ఆధారంగా మీకు చెప్తాను. ఇప్పుడు ఈకో మోడ్లో ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ 100% అనుకోండి, దీని పర్ఫార్మెన్స్ 100%. ఇప్పుడు 100 కదా, మోటార్ దేని బ్యాటరీ కోసం 100. ఇక్కడ ఏం జరుగుతుందంటే 100లో ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ 100 కాబట్టి బ్యాటరీకి ఉన్న వోల్టేజ్ 100%, 100 volts అనుకుందాం. 100 voltsలో 50 volts మాత్రమే మన మోటార్కి అయితే వెళ్తుంది. 50 volts మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు మోటార్ కావాల్సిన 100% వోల్టేజ్లో 50 volts తీసుకుందాం కాబట్టి ఆ 50 volts పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఈకో మోడ్ మనకి XL100 ఎలా లో పికప్లో అయితే నిదానంగా లెగుస్తుందో అదే స్పీడ్లో అయితే ఇది లెగుస్తుంది. కాబట్టి మనకి పికప్ అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే మనం హెవీ వెయిట్ పెట్టి ఈకో మోడ్లో పెట్టినప్పుడు అదేంటంటే మోటార్ మీద లోడ్ పడుతుంది. మోటార్ మీద లోడ్ పడినప్పుడు ఆ లోడ్ ఎక్కడ చూపిస్తుంది, అది బ్యాటరీ మీదే చూపిస్తుంది. ఇక్కడ ఈ బైక్లో ఏ ఫాల్ట్ జరిగినా సరే అది బ్యాటరీ లోడ్ అంతా బ్యాటరీ మీద పడి బ్యాటరీని గుంజడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనకేమవుద్ది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇదేంటంటే ఈకో మోడ్ 1% వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా పనిచేస్తుంది. మీరు ఎక్కువ ఎదరు లోడ్ వేసుకుని వెనకాల మిషన్ పెట్టేసుకుని 100 కిలోమీటర్లు చేద్దామంటే కుదరదు. నా వల్ల అయితే అవ్వలేదు కాబట్టి చెప్పేస్తున్నాను, అది అవ్వలేదు. తర్వాత రైడ్ మోడ్ నేను చాలా తక్కువ ఉపయోగించినట్లో రైడ్ మోడ్ ఒకటి. అసలు నేను బండి కొన్న తర్వాత మ్యాక్సిమం ఒక 10 సార్లు వాడుంటా రైడ్ మోడ్. ఎందుకంటే నాకు అంత చిరాకు వచ్చేసింది, మైలేజ్ లేదు. ఈకో మోడ్ కన్నా దరిద్రంగా వచ్చింది, నాకు 70 వచ్చింది మైలేజ్. నాది 3.7 కిలోవాట్ టాప్ మోడల్, నాది టాప్ మోడల్ ఇది. దాన్ని బట్టి చెప్తున్నాను. రైడ్ మోడ్ అయితే నేను 10 సార్లు వాడుంటాను. ఈ రైడ్ మోడ్ కూడా ఏంటంటే నాకు ఇప్పుడు 50%లో ఒక 60% మాత్రమే బ్యాటరీ నుంచి పవర్ వెళ్తుంది. మిగతాదంతా సేమ్ ఈకో మోడ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈకో మోడ్ 50 వెళ్తుంది స్పీడ్, 50-55 వెళ్తుంది. అదే 60 స్పీడ్ మాత్రం వెళ్తుంది. 60 మించి పెరగదు. మ్యాక్సిమం వెళ్తే 62-64 వెళ్తుంది, 65 వరకు టచ్ అవుతుంది అంతే. అక్కడి నుంచి ఏమీ లేదు. రైడ్ మోడ్ అసలు అనవసరం, మైలేజే రాదు. దాన్ని లెక్కలో తీసి అసలు నేను లెక్కలోనే పెట్టుకోలేదు, దాన్ని తీసేయడమే. రైడ్ మోడ్ వల్ల ఒక ఉపయోగం కూడా లేదు. ఇంకా ఈకో మోడ్, రైడ్ మోడ్ స్పెసిఫిక్గా ఎవరి కోసం తయారు చేసి అంటే ఈకో మోడ్, రైడ్ మోడ్ మన నాన్నగారికి కానీ, చెల్లెళ్ళకి కానీ, అక్కలకు కానీ, ఇంట్లో అమ్మలకు కానీ, ఇంకా తోలితే గ్రాండ్ పేరెంట్స్, అదే అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నానమ్మ, వీళ్ళకి వాళ్ళదే కరెక్ట్గా ఉపయోగపడుతుంది. నేను ఆ ఫీలింగ్లో అయితే నాకు అదే కరెక్ట్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నేను వాళ్ళకి మాత్రమే తర్వాత అనుకుంటున్నాను. తర్వాత అయితే లాస్ట్ ఇక మూడోది స్పోర్ట్ మోడ్. ఈ స్పోర్ట్ మోడ్ ఏంటంటే 90% ఆఫ్ బ్యాటరీ పవర్ అయితే ఈ మోటార్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, 90% ఆఫ్ వాటర్ అదే బ్యాటరీ పవర్ మోటార్కి వెళ్తుంది కాబట్టి మోటార్ చాలా పికప్లో ఉంటుంది. ఈ పికప్లో ఉండడం వల్ల మనం ఎంత లోడ్ చేసినా సరే చాలా నాజుగ్గా, అదే చాలా ఇదిగా, ఎక్కడ స్ట్రెస్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. ఈ జాగ్రత్తగా అదే ఎలాంటి బడ్డలు లేకుండా మోటార్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చాలా సఫిషియెంట్గా అది ఏ ఇబ్బంది లేకుండా, ల్యాగ్ లేకుండా మోటార్ పనిచేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు
నేను వాడినాట్లో మోస్ట్ స్పోర్ట్స్ మోడే. నా లోడ్ బట్టి నేను ఇదే స్పీడ్ మళ్ళీ నేను 2వ రోజు కూడా వర్క్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈగో మోడ్లో పెట్టినప్పుడు నాకు 100% అయితే కంప్లీట్ అయిపోయింది. 80 కిలోమీటర్లే వెళ్ళి రావడం. తర్వాత ఈ స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే నాకు వెళ్ళి వచ్చిన తర్వాత 30 మిగిలింది. అంటే ఎలా మళ్ళీ నేను రోజు 40 స్పీడ్లోనే, ఈ 40 స్పీడ్లోనే నాకు మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత 30 మిగిలింది. అది ఎలా మోటార్కి అప్పుడు ఎలా జరిగిందంటే ఎలక్ట్రానిక్ మైండ్గా ఆలోచిస్తే మనం ఏంటంటే అండ్ దీని 90% ఆఫ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ మోటార్కి వెళ్ళిపోతుంది కాబట్టి మోటార్లో ఎన్ని ల్యాగ్ లేదు కాబట్టి స్మూత్గా రన్ అవుతుంది కాబట్టి ఆ మోటార్ పవర్ అంతా కరెక్ట్గా కాంబినేషన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఒక వే ఆఫ్ స్పీడ్లో వెళ్తూ ఉండగా మనం లోడ్ వేసినా సరే మనకి మైలేజ్ వచ్చింది. అది ఇక స్పోర్ట్స్ మోడ్లో వార్ప్ మోడ్ లాస్ట్ అంటారా, అది ఇక పీక్, అది కూడా స్పోర్ట్స్ మోడ్కి దానికి సంబంధం. 100% పవర్ వెళ్తుంది. ఏంటంటే స్పోర్ట్స్ మోడ్ కంటే లిటిల్ బిట్ టార్క్ ఎక్కువ ఉంటుంది అంతే, అంత మించి అయితే తేడా లేదు. ఇక స్పోర్ట్స్ మోడ్లోనే నాకు మైలేజ్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఇది స్మార్ట్ ఈకో. ఈ స్మార్ట్ ఈకోలో అయితే మీరు అసలు మనం ఏంటంటే మనం బండి కంట్రోల్ చేస్తామో లేదు కానీ ఆ బండి మాత్రం మనం కంట్రోల్ చేస్తుంది. ఇంకా 40 స్పీడ్కి లాక్ చేసి పడుతుంది. అది కొంచెం స్పీడ్ వెళ్ళిన తర్వాత ఇంకా మనం పెంచినా పెరగదు, ఏం చేసినా అది పెరగదు. ఇంకా అది ఆటోమేటిక్గా అది సెన్స్ చేసుకుని దాని అంతా అదే పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వెరీ చిరాకు ఇరిటేటింగ్ అనిపించి స్మార్ట్ ఈకోని అసలు తీసేసా, అసలు వాడతాం కాలేదు, ఇప్పుడు వరకు దాన్ని వాడలేదు. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ గైస్. అది నా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఇది. నేను తోడిన మోడ్స్ నాకు వచ్చిన మైలేజ్, నాకైతే మైలేజ్ ఎక్కువ అయితే స్పోర్ట్ అండ్ వార్ప్ అనే వచ్చింది. మీరు ఈ బండే కాదు ఓలా వాడుతున్నా ఏం వాడుతున్నా సరే మీకు హైయెస్ట్ మైలేజ్ ఎంత వచ్చింది, ఏ మోడ్లో వచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి. నేను చూస్తాను, దాన్ని బట్టి నేను కూడా ఆలోచిస్తాను ఈ మోడ్లో ఎంత వస్తుందని నేను కూడా ట్రై చేస్తాను. నాకైతే స్పోర్ట్ మోడ్లోనే వచ్చింది. స్పోర్ట్ అండ్ వార్పే నేను లాంగ్గా వెళ్ళినప్పుడు అయితే నాకు కంపల్సరీగా స్పోర్ట్ మోడ్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఇక స్మార్ట్ ఈకో మోడ్ అయితే కంపల్సరీగా నేను ఒకటే చెప్తాను. ఈకో మోడ్ అయితే మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ మన సిస్టర్స్కి కానీ అమ్మకి కానీ నాన్నకి కానీ వీళ్ళకి మాత్రం అయితే కంపల్సరీగా వర్క్ అవుతుంది. అంతకు మించి అయితే నాకైతే ఎటువంటి యూజ్ అవ్వలేదు, నాకైతే లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఈ బైక్ ఏమైనా కొందాం అనుకున్నా సరే ఏదైనా సరే మ్యాక్సిమం అయితే మీరు స్పోర్ట్ మోడ్లో అయితే 130 వరకు అయితే వెళ్తుంది కంపల్సరీగా. మీరు ఏంటంటే 35 to 40 స్పీడ్ వెళ్తే కంపల్సరీగా మైలేజ్ వస్తుంది. విత్ అయితే నేను ఎక్కువ తిరిగింది డైలీ నాకైతే వెనకాల ఇద్దరు వెళ్తాము, ఇద్దరు సామాను కంపల్సరీగా అయితే నాకు 1 year అయినా సరే 1 yearలో కూడా బ్యాటరీ ల్యాగ్ కానీ ఏవైతే లేదు, అంత పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంది. దాన్ని బట్టి మీరు చూడండి, కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఓకే మరి ఉంటా, బై.